ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. రామరాజు ప్రేమని పోలీస్ చేయాలనుకుంటున్నావారా ధీరజ్ అనేసి అడుగుతాడు. అప్పుడు ధీరజ్ అవును నాన్న అనేసి అంటాడు. అప్పుడు వల్లి ప్రేమ పోలీస్ కావడానికి వీల్లేదు అనేసి లేనిపోని అన్నిటిని ఎక్కించి చెప్తుంది రామరాజుకు. అప్పుడు సేనాపతి మామయ్య గారిని ఎలా అవమానించాడు, నడి రోడ్డు మీద చొక్కా చింపాడు, అలాగే ప్రేమ జాబ్ చేసిన డబ్బులతోటే రామరాజు తింటున్నాడు అనేసి ఎన్ని మాటలు అన్నాడు, సిగ్గు లేదా రామరాజు అని ఎన్ని మాటలు తిట్టాడు మీ నాన్నని ధీరజ్ అనేసి వల్లి అంటుంది. అప్పుడు ధీరజ్ ఎందుకు వదిన అవన్నీ గుర్తు చేస్తున్నావు ఇప్పుడు అనేసి అంటాడు. అప్పుడు రామరాజు ఎందుకు గుర్తు చేస్తావు అని ఎందుకు అంటున్నావురా, సేనాపతి అన్న మాటలన్నీ కరెక్టే కదా, తను నన్ను అన్న మాటలన్నీ కరెక్టే కదా, వల్లి ఆ మాటలు గుర్తు చేస్తే మాత్రం తప్పే ఉందిరా, నువ్వెందుకు తనని అలా అంటున్నావు, అవన్నీ కరెక్టే కదా, సేనాపతి నన్ను అన్న మాటలే కదా, ప్రేమ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళినప్పుడు వాటి డబ్బులతో నేను తింటున్నాను అనేసి అన్నాడు కదరా, ప్రేమ పోలీస్ జాబ్ చేయడానికి వీల్లేదు అనేసి అంటాడు. అప్పుడు ధీరజ్ లేదు నాన్న, ప్రేమ అప్పుడు చదువుకుంటుంది, ఇప్పుడు జాబ్ చేయాలనుకుంటుంది, తను పోలీస్ కావాలనుకుంటుంది, అది నా బాధ్యత, భర్తగా నా బాధ్యత, నేను తన జాబు చేయాలనుకుంటుంది కాబట్టి నేను నా బాధ్యతని నిర్వర్తించాలి కాబట్టి నేను ప్రేమని పోలీస్ చేస్తాను నాన్న అనేసి అంటాడు. అప్పుడు రామరాజు ఈ నాన్న మాట అంటే కూడా నీకు లెక్క లేదా, ఈ మా నాన్న అంటే గౌరవం లేదా అనేసి అంటాడు. అప్పుడు ధీరజ్ నాన్న అంటే నాకు ఎంతో ఇష్టం, నాన్న మాట అంటే కూడా నాకు ఇష్టం నాన్న, కానీ ప్రేమ కూడా నా బాధ్యత కదా నాన్న అనేసి అంటాడు. బుజ్జమ్మ ఎందుకండి అలా సీరియస్ అవుతారంటే, బుజ్జమ్మ మీ వాళ్ళ గురించి నీకు తెలియదు, ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఉంటున్న వల్లికి తెలిసింది కానీ నీకు మాత్రం తెలియదు అనేసి బుజ్జమ్మ మీద సీరియస్ అవుతాడు రామరాజు. సీరియస్ అయ్యి రామరాజు ప్రేమ మాత్రం జాబ్ చేయడానికి వీల్లేదనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే వల్లి మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది, ఇక ప్రేమ మాత్రం జన్మలో పోలీస్ కాలేదు అనేసి హ్యాపీగా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళి అక్కడ చాలా హ్యాపీగా ఉంటుంది. భాగ్యంకు ప్రేమ పోలీస్ కావద్దనేసి మామయ్య చెప్పాడనేసి జరిగింది మొత్తం చెప్తుంది. భాగ్యం వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. భాగ్యం ఇక ఆ ఇంటికి ఆ ఆస్తికి నువ్వే మొత్తం చూసుకోవాలమ్మా, మెల్లమెల్లగా ఆస్తి కూడా నీ పేరు మీద చేసుకోవాలనేసి చెప్తారు. అప్పుడు వల్లి ఆ పనిలోనే ఉన్నానమ్మా, ఆస్తి మొత్తం మనదే అవుతుందమ్మా, హ్యాపీగా ఉండండి మీరు, నేను చూసుకుంటాను అనేసి వల్లి అంటుంది. తర్వాత ప్రేమ బాధపడుతూ ఉంటుంది. ధీరజ్ వచ్చి ఎందుకు ప్రేమ బాధపడుతున్నావు అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ మీ నాన్న మాటలకి ఎదురు చెప్పడం ఎందుకు ధీరజ్, నేను పోలీస్ కాకుండా ఏం కాదులే, మీ నాన్న నువ్వు మళ్ళీ విడిపోవడం నాకు ఇష్టం లేదు ధీరజ్ అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్ అంటే మా నాన్న నేను పోలీస్ చేయకన్నాడు, కానీ నువ్వు నా భార్యవి, నువ్వు నా బాధ్యత, నీకు పోలీస్ కావాలని ఉంది, నేను పోలీస్ చేయాలి, నిన్ను నా బాధ్యత నేను నిర్వర్తించుకోవాలి కదా ప్రేమ అంటాడు. అప్పుడు ప్రేమ చెప్పేది మాత్రం వినడు ధీరజ్, నేను ఎలాగైనా నేను పోలీస్ చేస్తాను ప్రేమ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే నర్మద వస్తుంది. వచ్చి ప్రేమ ధీరజ్కి నువ్వంటే ఇష్టం, భార్య బాధ్యత తీసుకుంటున్నాను అని అంటాడు. అంటే నువ్వంటే ఇష్టమై నీకు ఇష్టమైన పనులు తను చేస్తున్నాడు, నువ్వు పోలీస్ కావాలని చెప్పగానే నేను పోలీస్ చేయాలి అనేసి తను అనుకున్నాడు, నీకు ఏది ఇష్టమైందో అది చేస్తున్నాడు ధీరజ్. అంటే ధీరజ్ మనసులో నీ మీద ప్రేమ ఉన్నట్టే కదా ప్రేమ అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ హ్యాపీగా ఉంటుంది. తర్వాత రామరాజు ఫ్యామిలీ అందరూ ఒక దగ్గర కూర్చొని హ్యాపీగా ఉంటారు. తిరుపతి కవితలు చెప్తూ ఉంటాడు. అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఉన్న సమయంలోనే భద్రావతి, సేనాపతి, విశ్వ అందరూ కారులో వస్తారు. సేనాపతి జైలు నుండి వస్తాడు. వచ్చిన తర్వాత భద్రావతి మీ మీద రివెంజ్ ఎలాగైనా తీసుకుంటాను రామరాజు, మా సేనాపతిని జైలుకు పంపిస్తారా మీరు అనేసి కోపంగా మాట్లాడుతుంది. అన్న తర్వాత అందరూ ఇంట్లోకి వెళ్తుండే సేనాపతి మళ్ళీ ప్రేమను పిలుస్తాడు. పిలిచేసరికి రామరాజు వెళ్ళమ్మా అనేసి అంటాడు. ప్రేమ సేనాపతి వాళ్ళ నాన్న దగ్గరికి వస్తుంది. వచ్చేసరికి సేనాపతి అమ్మ నువ్వు పుట్టినప్పుడు నువ్వు కడుపులో అడ్డం తిరిగావమ్మా, అమ్మ కూడా ఒక సంవత్సరం పాటు చాలా ఇబ్బంది పడిందమ్మా తన ఆరోగ్యం కుదుటపడడానికి, నువ్వు పుట్టినప్పుడు నేను ఊరంతా భోజనాలు పెట్టానమ్మా, చాలా సంతోషంగా ఉన్నాను, విశ్వ పుట్టినప్పుడు కూడా నాకు అంత ఆనందం లేదమ్మా, నువ్వంటే నాకు ఎంతో ఇష్టం అమ్మ ప్రేమ, కానీ ఈ నాన్నకే నువ్వు ద్రోహం చేసావమ్మా, ఈ నాన్నకే శత్రువు అయ్యావమ్మ నువ్వు, ఈ నాన్ననే జైల్లో పెట్టించావా అమ్మ నువ్వంటే నాకు ఎంత ఇష్టం అమ్మ, ప్రేమ పెళ్లి చేసుకొని దూరం అయ్యావు, శత్రువులా మారావమ్మ నువ్వు, ఈ నాన్నకి మంచి బహుమతి ఇచ్చావమ్మ నువ్వు అనేసి చాలా మాటలు అంటాడు. అప్పుడు ప్రేమ చాలా బాధపడుతుంది. నాన్న అది కాదు నాన్న అనేసి అంటుంది. అప్పుడు సేనాపతి చాలే అమ్మాయిగా నువ్వు నాకు ఇచ్చిన బహుమతి చాలు అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది, మా నాన్న నన్ను ఇలా అన్నాడు అనేసి.